Good morning children, now 4th class, subject science. Open everyone, 4th class science textbook, and today class is 3rd lesson bits. Today class 3rd lesson bits. So 3rd lesson name what? Safety rules. Third lesson name is safety rules. So this lesson already I explained. So now today class I am going to explain you page number 33 bits. We have in this lesson A bit, tick the correct options, and next B bit, fill in the blanks, true or false, and question answers. Previous video I explained A bit, tick the correct options. Today I am going to explain you fill in the blanks. Fill in the blanks is in B bit. Fill in the blanks. Fill in the blanks అంటే ఖాళీలను పూరించండి. క్వశ్చన్ ఇస్తారు, మీకు ఎంటీ ప్లేస్ ఇస్తారు. ఆ ఎంటీ ప్లేస్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అంటే తెలుసు కదా, యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఆర్ అన్వాంటెడ్. ఎవరైనా కావాలని అనుకుంటారా ప్రమాదాన్ని, యాక్సిడెంట్ని? నో, యాక్సిడెంట్స్ ఆర్ అన్వాంటెడ్ అంటే ఎవరు కావాలని చేసుకోరు. అండ్ డాష్ మూమెంట్స్. యాక్సిడెంట్స్ అనేవి అన్వాంటెడ్ అంటే అవసరం లేనివి, మనం కోరుకోనివి. సో అదేవిధంగా అన్ప్లీజెంట్, మరి ఏంటి అవి? యాక్సిడెంట్స్ అనేవి అన్ప్లీజెంట్ కూడా. అన్ప్లీజెంట్ అంటే ఏంటి? ఇష్టపడనివి. మరి యాక్సిడెంట్ కావాలి అని ఎవరైనా ఇష్టపడతారా? లేదు. సో యాక్సిడెంట్స్ ఆర్ అన్వాంటెడ్. యాక్సిడెంట్స్ అనేవి కావాలని కోరుకోము, వాటిని ఇష్టపడం కూడా, అవునా? సో ఇష్టపడము అంటే ఏంటి? అన్ప్లీజెంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? యాక్సిడెంట్స్ ఆర్ అన్వాంటెడ్. యాక్సిడెంట్స్ అనేవి కావాలని ఎవరు చేసుకోరు. అండ్ డాష్ మూమెంట్స్ అవి ఎలాంటివి? ఇష్టపడనటువంటి మూమెంట్స్ కదా. ఇష్టపడని అంటే ఏంటి? అన్ప్లీజెంట్. UNPLEASANT, అన్ప్లీజెంట్. యాక్సిడెంట్స్ ఆర్ అన్వాంటెడ్ అండ్ డాష్ మూమెంట్స్, అన్ప్లీజెంట్ మూమెంట్స్. సెకండ్ వన్, we can avoid accidents. We can avoid accidents if we follow dash rules. ఏం రూల్స్ ఫాలో అయితే మనం యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మన జాగ్రత్త, మనం కేర్ఫుల్గా ఉంటే ఆ రూల్స్ని ఏమనాలి? జాగ్రత్తగా ఉండడానికి పాటించేటటువంటి రూల్స్, సేఫ్టీ రూల్స్. యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనకి అవాయిడ్ చేయాలి అంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలి అంటే మన జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్త అంటే ఏంటి? సేఫ్టీ, కేర్ఫుల్గా ఉండాలి. సేఫ్టీ రూల్స్ని ఫాలో అవుతే మనం యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ అంటే ఏంటి? జరగకుండా ఉండడం. We can avoid accidents if we follow safety rules while you are going on the road. If you follow the safety rules అంటే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ రూల్స్ ఏంటి? మరి రోడ్డు పైనకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఉన్నటువంటి సేఫ్టీ రూల్స్ అన్ని ఫాలో అవుతే మీకు యాక్సిడెంట్స్ అవుతాయా? అవ్వవు. అందరూ ఫాలో అవ్వాలి, ఒక్కరే కాదు. సో మనకి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే ఏం రూల్స్ ఫాలో అవ్వాలి మనము? సేఫ్టీ రూల్స్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఎ సేఫ్టీ? SAFETY, సేఫ్టీ. SAFETY, సేఫ్టీ. We can avoid accidents if we follow dash rules, safety rules. Next, third one ma, if you smell. Smell అంటే వాసన. ఎనీ గ్యాస్. మరి గ్యాస్ ఏదైనా లీక్ అవుతున్నప్పుడే కదా మనకు స్మెల్ వచ్చేది. సో అప్పుడు ఏం చేయొద్దు? ఏం వాసన చూసినప్పుడు డు నాట్ బర్న్ ఎనీ మ్యాచెస్. MATCHES, మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అగ్గిపుల్లలు. మరి దేని యొక్క స్మెల్ చూసినప్పుడు మీరు, గ్యాస్ యొక్క స్మెల్ చూసినప్పుడు మీరు మ్యాచెస్ని వాడకూడదు. అగ్గిపెట్టెల్ని కానీ లైట్ ఆన్ చేయడం కానీ చేయకూడదు. సో అంటే గ్యాస్ యొక్క స్మెల్ ఎప్పుడు వస్తుంది మనకు? గ్యాస్ లీకేజ్ ఉన్నప్పుడే కదా. లీకేజ్ అంటే ఏంటి? గ్యాస్ అంటే మన గ్యాస్ సిలిండర్లో నుంచి కానీ ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు దాన్ని లీకేజ్ అంటారు కదా, గ్యాస్ బయటికి రావడాన్ని.
సో అలాంటి స్మెల్ ఏదైనా చూసినప్పుడు మీరు మ్యాచెస్ని వాడకూడదు. అగ్గిపెట్టెల్ని అంటే మంట ఫైరింగ్ వచ్చేటటువంటి వేడిని కూడా మీరు వాడకూడదు. ఇఫ్ యూ స్మెల్ ఎనీ గ్యాస్ లీకేజ్, ఏదైనా మీరు సడన్గా ఇంట్లో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు లేనప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కూడా సో డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టి గ్యాస్ ఆఫ్ చేస్తే స్మెల్ అనేది పోతుంది. సో ఇఫ్ యూ స్మెల్ ఎనీ గ్యాస్ డు నాట్ బర్న్ ఎనీ మ్యాచెస్. సో వేటి యొక్క గ్యాస్ యొక్క లీకేజ్ స్మెల్ చూస్తే మీరు మ్యాచెస్ని బర్న్ చేయొద్దు, అంటే ఫైరింగ్ వచ్చేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏవి కూడా వాడకూడదు. వాట్ ఈస్ ద క్వశ్చన్? థర్డ్ వన్, ఇఫ్ యూ స్మెల్ ఎనీ గ్యాస్ డాష్ డు నాట్ బర్న్ ఎనీ మ్యాచెస్. లీకేజ్, లీకేజ్ స్పెల్లింగ్ LEAKING, సారీ లీకింగ్, ఓకేనా? లీకేజ్ ఆఫ్ లీకింగ్. లీకింగ్ అనేది గ్యాస్ బయటికి రావడం అన్నమాట, కొంచెం కొంచెంగా. LEAKING, లీకింగ్. నెక్స్ట్ యూ షుడ్, ఫోర్త్ వన్, you should not try to lift any dash containing hot food or hot oil. సో మరి హాట్ ఫుడ్, హాట్ ఆయిల్ని మనం లిఫ్ట్ చేయదు, మరి ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది కదా, బర్న్ అవుతుంది. సో అందుకే మరి హాట్ ఫుడ్, హాట్ ఆయిల్ ఉన్నటువంటి వేడిని మనం తాకకూడదు. వెజిల్స్, పాత్రలు, ఓకేనా? వెజిల్, పాత్ర. యు షుడ్ నాట్ ట్రై టు లిఫ్ట్. లిఫ్ట్ అంటే ఏంటి? దాన్ని పైకి ఎత్తడానికి చేతులతో డైరెక్ట్ పట్టుకొని పైకి ఎత్తితే ఏమవుతుంది? వేటిని, హాట్ ఫుడ్ని కానీ హాట్ ఆయిల్ని కానీ, వేడి వేడి ఫుడ్ ఉన్నటువంటి వెజిల్ పాత్ర కానీ, వేడి వేడి ఆయిల్ ఉన్నటువంటి పాత్రల్ని కానీ పట్టుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుంది బేటా? కాలుతుంది. సో అది ఆ పాత్రలు ఏమంటాం? ఇంగ్లీష్లో వెజిల్ అంటాం అనమాట. యు షుడ్ నాట్ ట్రై టు లిఫ్ట్ ఎనీ, దేటిని పట్టుకోకూడదు? హాట్ కంటైనింగ్ ఫుడ్, కంటైనింగ్ హాట్ ఫుడ్ ఆర్ హాట్ ఆయిల్. ఎందులో ఉంటుంది మరి హాట్ ఫుడ్, హాట్ ఆయిల్? పాత్రల్లోనే కదా. వెజిల్, VESSEL, వెజిల్. నెక్స్ట్ లాస్ట్ వన్, always go up and down. up అంటే పైకి, down అంటే కిందకి. from the left side of the dash. మరి పైకి కిందికి వెళ్ళాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటి? స్టేట్స్, మెట్లు. మెట్లని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టేట్స్, STAIRS, స్టేట్స్ అంటాం కదా. సో మరి మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మనము ఎటువైపున ఉండాలి? లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా గోడ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇంటి బయటకు చూపిస్తుంది కదా. సో అందుకే దానికి అడ్డంగా గోడ పెట్టేస్తాం. అదే రైట్ సైడ్లో ఇంటి లోపలికి ఉంటుంది కాబట్టి మనం అడ్డంగా కొందరు గోడలు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. సో అందుకే లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ అంటే బయటి వైపు ఉంటుంది కాబట్టి కొందరు గోడలు ఉంటేనేమో పర్లేదు. అదే స్టేట్స్కి అడ్డంగా గోడలు లేకపోతే, వాల్స్ లేకపోతే ఏమవుతుంది? మీరు కింద పడిపోతారు. కాబట్టి యూ హ్యావ్ టు వాక్ ఆల్వేస్, యూజ్ టు వాక్ ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ when you are going up or down by using the stairs, STAIRS, stairs. Always go up and down from the left side of the stairs, metlu. Okay na? This is the 4th class science lesson 3 B bit fill in the blanks explanation.